టు మామ్స్ కిచెన్. సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే ఊరగాయలు, రోజువారీ చేసుకునే రోటి పచ్చళ్ళతో పాటుగా కూరగాయలతో అప్పుడప్పుడు చేసుకునే చిన్న సైజు ఊరగాయలు అట్టే రోజులు ఉండదు, ఒక 3-4 రోజులు ఉంటుంది. బాగుంటుంది వెరైటీగా. బూడిద గుమ్మడికాయ చేసుకోవచ్చు. ఆలూలు గట్టిగా దొరికితే చిన్న చిన్న ముక్కలు చేసి ఆలూతో వేసుకోవచ్చు. దోసకాయ వేసుకుంటాము. తర్వాత ఇటీవల కాలంలో బాగా కనపడుతుంది కాలీఫ్లవర్ ఆవకాయ. క్యారెట్ తోటి కూడా ఆవకాయ వేసుకోవచ్చండి. ఏమిలా ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, ఏ ముక్కలు వేస్తామో ఆ ముక్కలు అందులో పడేయటం, కాస్త నిమ్మరసం పిండటం, తాలింపు వేసుకోవటం, సాయంత్రం నుంచి తినేయడం. ఓ 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది కొత్త పచ్చడి. నేనైతే ఇంగు తాలింపులు వేసుకుంటానండి. వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వాళ్ళ అలవాటు బట్టి వేసుకోవచ్చు. అన్ని పచ్చళ్ళు ఒకే తాలింపు వాసన రాకుండా అందులో ఏ పదార్థం ఉందో దాని రుచి కనపడాలని ఉంటుంది నాకు, మన అలవాటుని బట్టి. ఇప్పుడు కాలీఫ్లవర్లు బాగా దొరుకుతున్నాయండి, బుజ్జి బుజ్జివి. ఓ బుజ్జి కాలీఫ్లవర్ తోటి అంత పచ్చడి చేసామనుకోండి, అంత ఊరగాయ వేసుకున్నాం అనుకోండి, ఓ 3-4 రోజులు ఎర్రగా మంచి రుచిగా తినచ్చు. దీనికి ఏంటంటే చింతపండులు అవి పెట్టాం కదా, నిమ్మకాయలతోటి దీనికి పులుపుని తెచ్చేస్తాం. ఓ 3 నిమ్మకాయలు, ఓ ఇంత పువ్వు ఉంటే అంత పచ్చడి అవుతుంది. చక్కగా 4 రోజులు తినేయచ్చు. ఈజీగా చేసుకుందాం. కాలీఫ్లవర్ని వెనకాల కట్ చేసి చిన్న చిన్న ఫ్లోరెట్స్గా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇంత పెద్ద వద్దు, ఇందులో సగం చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న ఫ్లోరెట్స్ అంటే చిట్టి పువ్వులాగా కావాలన్నమాట మనకి, బంచెస్ లాగా. ఇలాగా ఏం చేస్తారంటే ఒకసారి నీళ్ళల్లో, గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పేసి కాలీఫ్లవర్ ముక్కలు అందులో పడేసి తీసేయండి. పురుగు లేకుండా మాత్రం చూసుకోండి. ఇట్లా బాగా హెల్దీగా ఉన్న పువ్వుని చూసుకుని శుభ్రంగా ఒకసారి ముందు నీళ్ళతో కడిగేయండి. తర్వాత వేడివేడి నీళ్లు మరగబెట్టడము. ఈ పువ్వులు మనం ఒలిచాం కదా, వీటిని ఒకసారి నీటిలో వేసి తీసేయండి. ఇంతే మెథడ్. ఇది తీసిన తర్వాత ఏం చేయాలంటే వాటిని ముందు రోజు రాత్రే, అప్పటికప్పుడు చేయలేమండి దీన్ని, కొంచెం నిలవ ఉండాలి కదా. అందుకని ఏం చేయాలంటే దాన్ని పెద్ద పళ్ళెంలో ఒక పాత బట్ట, ఏదైనా మనం హ్యాండీ టవల్స్ ఉంటాయి కదా, శుభ్రమైన టవల్ పరిచి ముక్కల్ని పూర్తిగా ఆరిపోయేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేయండి. ఎండలో పెట్టక్కర్లా, ఆల్రెడీ ఆరబెట్టేశాను నేను. ఇదిగోండి, కొన్ని బుజ్జి ఫ్లోరెట్స్ ఉన్నాయి, కొన్ని కొంచెం పెద్దవి ఉన్నాయి. ఒకసారి వేడి నీళ్ళల్లో వేసి మాత్రం తీసి పక్కన పెట్టుకోవటం. ఇవి కనుక రెడీ అయితే ఇంకేం లేదు, పచ్చడి చాలా సింపులే. ఇవి రెడీ అయ్యాక మనం పొళ్ళు కలుపుకోవాలి. ఇందులో మనం ఏం వేస్తాం, ఉప్పు, కారం, ఆవపిండి, కొంచెం మెంతిపొడి వేసుకుంటే చక్కగా ఉంటుంది రుచిగా. ఇప్పుడు ఇంతే కదా పదార్థం, తలా ఒక 2 స్పూన్లు వేస్తే పిండి సరిపడా వచ్చేస్తుంది. చూద్దాం. దీనికి కొలతలు ఏమి ఉండవండి, అందాజుగా వేసుకోవాలి. దీనికి ఏంటంటే మన ఉప్పు, కారాలు సమానమైన కొలతల్లో పడాలన్నమాట. ఈ ముక్కలకి అది సరిపోయిందో లేదో చూసుకోవటం, లేదా అప్పుడు చాలేదనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకోవటమే. 1 స్పూనున్నర ఉప్పు, నేను అంటే ఏ కొలత చేసినా ఇలాగేనండి. ఓ 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, 2.5 స్పూన్లు ఆవపిండి, ఒక 1/2 స్పూను మెంతిపిండి. ఇంతే. మళ్ళీ చెప్దాం కొలతలు. 1/2 స్పూను మెంతిపిండి, 1.5 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 2.5 స్పూన్ల ఆవపిండి. ఈ పదార్థాన్ని మీరు ఏ పచ్చడిలో కావాలంటే దాంట్లో కలిపేసుకోవచ్చు. ఇందులో మనకి కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే కారం కొలత పెంచుకోవాలి. ఆవపిండి ఘాటుగా ఉండాలి అంటే ఆవు ఘాటు పెంచుకోవాలి, అంతే. ఒకసారి అన్నీ గుచ్చెత్తేయండి. ఏమిటో కొన్ని పనులకి చేయి పెడితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎక్కడైనా రాళ్ళు, ఉప్పులో చిన్న రాయి ఉండొచ్చు, తర్వాత ఏమో కారంలో ఉండలు ఉంటాయి. అందుకని చేత్తో కలుపుకుంటే బెస్ట్. కాస్త శీతాకాలం కదా, చేతులు మండుతాయి కారాలు, ఉప్పులు పులుపులు తగిలి. దీంట్లో ఒక 2 కాయల నిమ్మరసం కలిపేద్దాం. అవసరాన్ని బట్టి ఇంకో కాయ కూడా పిండుకోవచ్చండి. ఒకసారి మొత్తం కలిపేద్దాము. ఈ సీజన్లో మనకి కాలీఫ్లవర్తో పాటు నిమ్మకాయలు కూడా బాగా వస్తాయండి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేయండి. కారాన్ని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలపండి. వీటికి సరిపోతుంది నేను వేసిన పిండి. ఒక పూట వదిలేస్తే ఊరిపోతాయండి.
ముక్కలు బాగుంటాయి. కొంచెం చిన్న కస ఉంటుంది. మనం ఆల్రెడీ వేడి నీటిలో వేసినా కూడా ఇవేం ఉడికిపోవు. హీట్కి ఏమవుతుందంటే కొంచెం బిగుస్తుంది పువ్వు. తర్వాత ఏమో ఏదైనా పురుగు పుట్ర అనుమానం లేకుండా కూడా ఉంటుందన్నమాట. సరే, దీనికి చిన్న తిరుగుమాత పెట్టుకుందామండి. ఆయిల్ ఏం వేయలేదు కదా, తాలింపు వేసేస్తే సరిపోతుంది. స్టవ్ మీద నూనె పెట్టుకుందామండి. ఈ పచ్చడికి సరిపడంటే ఒక 5-6 స్పూన్లు నూనె వేస్తే సరిపోతుంది. దీనికి మళ్ళీ రెండో రోజు వ్యవహారం ఏం లేదండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ ఊరగాయ కూడా చాలా బాగుంటుందండి, భలే టేస్టీగా ఉంటుంది. అది అసలు మనం చేసి పక్కన పెడితే అది బూడిద గుమ్మడికాయని గుర్తు కూడా పట్టరు, భలే రుచిగా ఉంటుంది. నూనె కొంచెం కాగనిద్దాం. 4 మెంతి గింజలు, మెంతులు వేగాక 1 స్పూను ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడాక కరివేపాకు, ఇంగువ, తర్వాత 4 అంటే 4 వెల్లుల్లిపాయలు వేస్తానండి. ఇది పురజనుల కోరిక మీదకే, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. తాలింపు కొంచెం తీసి పక్కన పెట్టండి. చల్లారిపోయాక అందులో వేసుకోండి. ఈ చల్లారిపోయిన తాలింపుని ఇందులో పోసేద్దాము. కొంచెం ఒక్క రవ్వ వేడిగా ఉన్నా పర్వాలేదు, పచ్చడి నిలవ ఉంటుందన్నమాట, ఆ వారం రోజులు పాడవకుండా. రాత్రి కనుక వేస్తే మర్నాడు మధ్యాహ్నం లంచ్లోకి వేసేసుకోవచ్చు, ఊరిపోతుంది అప్పటికి. ఉప్పు కారం అన్నీ సెటిల్ అవుతాయి. రెండో రోజు టేస్ట్ చూసి కావాలంటే ఉప్పు అవసరం పడతాయి, లేదా కొంచెం నిమ్మరసం అవసరపడినా పైన వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. గుమగుమలాడుతున్న కాలీఫ్లవర్ ఆవకాయ రెడీగా ఉందండి. ఇందులో ఏ మార్పులు చేయొచ్చో, మీరు ఇంకా ఏం చేస్తున్నారో, ఏదైనా కొత్త సంగతి ఉంటే, అంటే అందరూ చేసేది ఇదే, చిన్న చిన్న మార్పులు ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇలా చేస్తే అనేవి ఏమైనా ఉంటే అవి తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.